2014లో జరిగినటువంటి ఏంటి ఈ జన్మభూమి కమిటీలు అనడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది ఈ రోజు లేదు. తర్వాత విలేజ్ వాలంటరీ సిస్టమ్ కానీ విలేజ్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే ఒక డ్రైనేజ్ సమస్య అయినా, ఒక భూమి సర్వే సమస్య అయినా విత్ ది హెల్ప్ ఆఫ్ వాలంటరీ మీకు కంప్లీట్ గా మీకు సచివాలయం దగ్గరే పరిష్కారం అయిపోతుంది. సో ప్రజలకి పరిపాలన అనేది మీ గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ కి చేరింది. ఆ పాజిటివ్ సైన్ కూడా దీంట్లో ఉంది. నేను అనుకునేది ఏంటంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ అంతా కూడా పాజిటివ్ ఓటింగే తప్ప నెగిటివ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఎనీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట వాస్తవం. ఏ వర్గాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఎంత శాతం ఉంది, దాన్ని నిజంగా పరిపాలన నుంచి కిందకి వైసీపీని తోయడానికి పనికొస్తుందా, లేదా మళ్ళీ వైసీపీని ఎగైన్ మన పరిపాలించడానికి అధికారం ఇవ్వడానికి తీసుకొస్తుందా అనేది క్యాలిక్యులేట్ చేయగలిగి ఉండాలి మనం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంప్లాయీస్ లో కానీ అప్పర్ సెక్షన్ అంటే ఇన్ ది సెన్స్ మీకు ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లోను, బిజినెస్ సెక్టార్ లోను, కొంత అన్ఎంప్లాయిడ్ యూత్ లోను కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న మాట వాస్తవం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు అవన్నీ కూడా. ఇక్కడ దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బెనిఫిషరీస్ కానీ, రెడ్డి కమ్యూనిటీ కానీ ఓటింగ్ అనేది ఫేవరబుల్ టు వైసీపీ జరిగింది కానీ టీడీపీ జరగలేదు. తర్వాత మనం ఈ 3 నెలల ప్రచారం చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ లోకి వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత క్యాంపెయినింగ్ ఎట్లా చేశారు వీళ్ళు? జగన్ వచ్చి బయటకు వచ్చి ప్రతి మీటింగ్ లో కూడా నేను మీకు ఇన్ని పథకాలు ఇచ్చా, విలేజ్ లో ఇన్ని చేశా, ఎంప్లాయ్మెంట్ 2,10,000 మందికి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చా, 2,40,000 మంది వాలంటీర్ సిస్టమ్ పెట్టా, ఆర్బీకే తీసుకొచ్చా, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ వచ్చింది, స్కూల్స్ కాలేజెస్ బాగుపడ్డాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది ఏమీ చేయలేదు, ఆ మేనిఫెస్టో పబ్లిక్ మీటింగ్ లో చూపించి. కాబట్టి నేను పాజిటివ్ గా ఉన్నాను, మీకు అందరికి బెనిఫిట్ జరిగిందంటే నాకు ఓటేయండి. దట్ ఈస్ పాజిటివ్ క్యాంపెయినింగ్. ఆ పాజిటివ్ క్యాంపెయినింగ్ ప్రజల్లో ఆలోచించేటువంటి అవకాశాన్ని కలగజేసింది. అది వైసీపీ మీద కొంత వ్యాపారాన్ని కలగజేసింది. బట్ అపోజిషన్ పార్టీకి వచ్చేటప్పుడు ఏం జరుగుతోంది? ఎలియన్స్ పెట్టారు. ఎందుకు పెట్టారని అంటే చెప్పలేదు. జగన్ దిగిపోవాలి, సైకో దిగిపోవాలి, అతని పరిపాలన బాగోలేదు, ఆయనేమో పథకాలు ఇచ్చి దేశాన్ని అంతా నాశనం చేసేసాడు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మందు మీకు చౌకగా ఇస్తాము అంటున్నారు తప్ప మేము వస్తే ఇది చేస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ ని పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేకపోయారు. తర్వాత బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచిస్తే ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎందుకు విడిపోయింది? పోలవరం లేదు, రైల్వే ప్రాజెక్టు, రైల్వే జోన్ ఇవ్వలేదు, మాకు సెపరేట్ స్టేటస్ ఇవ్వలేదు, 9th and 10th షెడ్యూల్ ఆస్తులు ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు అని ఒక పక్క మోడీని వ్యక్తిగతంగా విమర్శించి, ఫ్యామిలీని అవనివ్వండి, ఆయన వ్యక్తిగతంగా అవనివ్వండి, ధర్మపోరాట దీక్షలు నల్లబట్టలు వేసుకొని చేసి అంత బాగానే ఉంది. మరి అప్పుడు మోడీ ఏమి ఇచ్చాడని వీళ్ళు మళ్ళీ మోడీతో కలిశారు? ఆయనేమో పాచిపోయి లడ్లు ఇచ్చాడు అన్నాడు, మరి ఇప్పుడు ఏం తిరుపతి లడ్డు ఇచ్చాడని కలిశాడా? ఏమిటి వీళ్ళు చేసుకున్న పని? ఇది ప్రతి చదువుకున్న సెక్షన్ లో కూడా ఇది జరిగింది, ఈ డిస్కషన్, నాట్ ఓన్లీ విలేజ్ సైడ్. మనం అంచేత ఏంటంటే ఈ ఎలియన్స్ అనేది అన్యాచురల్ ఎలియన్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ది పొలిటికల్ పార్టీస్, దట్ ఈస్ బీజేపీ అండ్ జనసేన 31 ఇచ్చారు. దానికి ఏమిటి గ్రౌండ్ రియాలిటీ? గ్రౌండ్ లో బలమైన సీట్లు ఇచ్చారా, బలహీనమైన సీట్లు ఇచ్చారా? దానికి ఏమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా, గ్రౌండ్ రియాలిటీ ఉందా? లేదు. ఇట్లాంటి పొరపాట్లు కూడా చేయగలిగారు. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఎంతసేపును వాలంటరీ వ్యవస్థని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అది ఏ పార్టీకి వాళ్ళ వర్కర్స్ అవ్వచ్చు, పార్టీకి హెల్ప్ చేసి, దట్ ఈస్ డిఫరెంట్, పొలిటికల్ ఆస్పెక్ట్ కాదు. పబ్లిక్ లో దాని మీద కాన్ఫిడెన్స్ కానీ, ఒక నమ్మకము, ఒక మంచి జరిగింది అన్న ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది వాలంటరీ సిస్టమ్ మీద. దాన్ని అటాక్ చేసి లాస్ట్ 2 months ఫంక్షన్ రాకుండా చేశారు అన్నది వీళ్ళు చేయనివ్వండి, లేకపోతే ఇంకొకరి ద్వారా సాయం ద్వారా చేయనివ్వండి, పబ్లిక్ లో ఒక నెగిటివ్ ఇమేజ్ ఈ ఏరియన్స్ మీద క్రియేట్ చేసింది సార్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మీకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సుమారు 15-16 సీట్స్ ఏవైతే టీడీపీకి రావాలనుకున్నాయో ఆ సీట్లు కోల్పోయే స్టేజ్ ఈ రోజు వచ్చింది. ఆదోని, ఆలగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు ఇట్లాంటి కొన్ని సీట్స్ లో ఈ రోజు ఆ పరిస్థితి టీడీపీకి రావడానికి కారణం కూడా అదే. తర్వాత జనసేన ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, ఫస్ట్ లో నాకు గౌరవప్రదమైన సీట్ ఇస్తే నేను తీసుకుంటాను,
ఓకే, బాగానే ఉంది. నేను ఎవరికి బానిసను కాదు, ఏదో కుక్క పెట్టుకట్లు వేస్తే వచ్చేవాడిని కాదు, నేను సీఎం అవడానికి వచ్చానని ఒకసారి అంటాడు. ఒకసారి కూటమి ఓట్లు వేయించిన మరి అపోజిషన్ పార్టీకి ఓట్లన్నీ కలిసి రావాలి కాబట్టి ఆ ఓట్లు చేరకూడదు కాబట్టి ఏలియన్స్లోకి వెళ్ళాను అంటాడు. 40 సీట్లు అన్నారు, 35 అన్నారు, 24 అన్నారు, 21కి వచ్చారు. ఆ 21 సీట్లో పోయి జనసేన కార్యకర్తలు అందరూ పోటీ చేస్తున్నారా? లేదే. కనీసం 10 చోట్ల వేరే పార్టీ నుంచి పట్టుకొచ్చారే. ఇప్పుడు కాపు కమ్యూనిటీ ఓట్లు బాగా ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అంటున్నారు. ఓకే, అయ్యే మాట వాస్తవం. అయితే ఎంతవరకు అయ్యాయి, ఎక్కడ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలో 8 సీట్లు. విశాఖపట్నంలో 8, ఓవరాల్ గా 30. మన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఈ 5 జిల్లాల్లో కలిపి 36 ప్లేసెస్ లో మాత్రమే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అయితే జగన్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన తెలుసుకున్నది, తనకి ఓట్లు వేసే సెక్షన్ ఏంటో అతనికి పూర్తిగా నమ్మకం తెలుసు. వేసేది ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ బెనిఫిషరీస్, క్రిస్టియన్ కమ్యూనిటీ ఓటింగ్, ముస్లిం ఓటింగ్ అని ఆయనకు తెలుసు. అయితే ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు ఓట్లు పడవు, అన్ఎంప్లాయ్స్ ఓట్లు మనకు వేయకపోవచ్చు, తర్వాత ఈ ఎడ్యుకేటెడ్ కొంతమంది వేయకపోవచ్చు, అర్బన్ ఓటింగ్ తగ్గుతుందని తెలిసి అతను ఏం చేశాడు? ఎప్పుడు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీ రామారావు టైం నుంచి బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ, కానీ ఆయన కాన్సన్ట్రేట్ చేసినంత బీసీ ఓటింగ్ అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మీరు వెస్ట్ అంటే మీరు అనేది బీసీ ఓటింగ్ కన్సాలిడేట్ అయింది, చీలిక లేదు, కన్సాలిడేట్ అయిన ఓటు అంతా వైసీపీకి పడింది అంటారు. అట్లా కాదు, మాక్సిమం పర్సెంటేజ్ వైసీపీకి వెళ్ళింది. రైట్. లాస్ట్ టైం అలా లేదు మనకి. అట్లా తర్వాత మీకు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ లోకి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఈ కాపు కమ్యూనిటీలో ఎక్కువ సీట్లు ఇచ్చింది జగన్. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు ఇవ్వలేదు, కానీ కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయో రావు అని నమ్మకం లేక ఆయన ఏం చేశాడు, బీసీలో మెయిన్ కమ్యూనిటీస్ 3 ఉన్నాయి మనకి. యాదవ్, సెట్టిబలిజ అంటే గౌడ, ఈడిగా, సెట్టిబలిజ ఒకటేలండి. యాదవ్ కమ్యూనిటీ, రాయలసీమలో కురుబ కమ్యూనిటీని పట్టుకున్నాడు. ఎందుకు బలిజా కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ ఓటింగ్ అనేది ఎప్పుడూ కూడా ఒక వేలో జరగట్లేదు. దేర్ ఇస్ ఎ స్ప్లిట్ బిట్వీన్ ఓటింగ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ కాపు అండ్ బలిజా. కాబట్టి అవి ఎట్లా డివైడ్ అవుతాయి, వీటితో రావచ్చు అని ఒక డైనమిక్స్ కానీ, పొలిటికల్ స్ట్రాటజీ కానీ, తర్వాత ఈ క్యాస్ట్ పోలరైజేషన్ కరెక్ట్ గా చేయగలిగాడు జగన్. అది వీళ్ళు చేయలేకపోయారు. తర్వాత ఇంకొకటి, మీకు 31 స్థానాలు ఇచ్చారు బీజేపీకి, జనసేనకి. ఎన్ని సీట్లు వాళ్ళకి వస్తాయి? మ్యాక్సిమం 20 సీట్లు, కానీ 20 సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లలో. వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వటం వల్ల తెలుగుదేశం తన పట్టు కోల్పోయింది అంటారు. ఖచ్చితంగా సార్. అండ్ వాళ్ళు కూడా ఆ సీట్లు దే ఆర్ గోయింగ్ టు లూజ్ అనే మీ అబ్జర్వేషన్. తర్వాత రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయలసీమలో ఎవరు విన్ అయితే వాళ్ళదే అధికారం, అనుమానమే లేదు. సర్వే కూడా అక్కర్లేదు, దీనికి ఏ శాపాలజిస్ట్ కూడా అక్కర్లేదు. అయితే ఇక్కడ 52 సీట్లలో ఇంతకుముందు 3 సీట్లు వచ్చాయి టీడీపీకి. ఇప్పుడు మహా అయితే 12, 9 వచ్చే 9, 12 సీట్లు వస్తాయి. కానీ 40 సీట్స్ మాత్రం అక్కడ కోల్పోయే స్టేజ్ టీడీపీకి క్లియర్ గా కనబడుతుంది మనకి. అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక అనంతపూర్లోనే ఒక 5 సీట్లు వచ్చేసి, అనంతపురం టీడీపీ చాలా బలంగా ఉంది కదా మూర్తి గారు. అనంతపురం జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ జరిగిన తప్పులు కూడా చెప్తాను. ఇక అనంతపూర్ సీటు ప్రభాకర్ చౌదరి ట్రై చేశాడు, చాలా గట్టి క్యాండిడేట్. ఆయనకి సీట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. బట్ ఆయనకి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీట్ ఇవ్వకపోవడానికి కారణం రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు గ్రౌండ్ లో జనాలతోటి అసోసియేట్ అయ్యి లేరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా చెప్తున్న మాట. కానీ మనం సర్వే చేస్తే మనకు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తా. కళ్యాణదుర్గంలో వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కొన్ని పొరపాట్లు తెలుగుదేశం చేసింది. అట్ ది సేమ్ టైం జగన్ గారు మార్చిన 60 సీట్లు అందరూ నెక్కుతారని నేను కూడా చెప్పను. అందులో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. కానీ తెలుగుదేశం సీట్ల డిస్ట్రిబ్యూషన్ లో కనీసం ఒక 10 చోట్ల చాలా తప్పులు చేసింది. నెక్స్ట్ రాయలసీమలో 40 సీట్లు పోతే, ఈ ఏరియాస్ లో ఒక 20 సీట్లు 15 సీట్లు పోతే, అక్కడికే 55 సీట్లు అపోజిషన్ వచ్చేది క్లియర్ గా కనబడుతోంది. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర రీజన్ లో మీకు ఉత్తరాంధ్ర రీజన్ లో ఉన్న పొజిషన్ ఏంటంటే, ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఒక సీట్ అయినా సరే వైసీపీకి ఎక్కువ వస్తుంది కానీ తగ్గదు 34లో. సో ఇట్ ఈస్ క్లియర్. ఉత్తరాంధ్ర మొత్తం 34 ఉన్నాయి కదా సార్. 34, 18, 17, 18 సీట్లు వైసీపీ ఖచ్చితంగా వస్తాయి సార్. ఏది అంత వ్యతిరేకత ఉండి సగం సీట్లు వైసీపీ తెచ్చుకుంటుందా?
రేపు రిజల్ట్ రాబోతుంది చూడండి, విజయనగరంలో పరిస్థితి వస్తే 1 లేకపోతే 0, అది పరిస్థితి. ఎవరికి? టీడీపీ. విజయనగరంలో, శ్రీకాకుళంలో ఫైట్ ఇచ్చారు, విశాఖపట్నంలో కొంత అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఫైట్ ఇచ్చారు. బట్ విశాఖపట్నం సిటీలో లాస్ట్ టైం 4 సీట్స్ కూడా వైసీపీనే, టీడీపీనే, అసలు కాదు లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ కనబడట్లేదు సిటీ ఏరియాలో. అక్కడ రిజర్వ్ కమ్యూనిటీ సీట్స్ ఉన్నాయి, పాడేరు, అరకు, హైదరాబాద్, తర్వాత ఈ సీట్స్ కొంత వైసీపీ ఫేవరబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా 50-50 ఛాన్స్ మనకి నార్త్ ఆంధ్రాలో కనబడుతోంది. రాయలసీమ నెక్స్ట్ డెల్టా ఏరియా, డెల్టా అంటే మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ మీకు ఉన్న ఏంటంటే మీకు 34 సీట్లు, అక్కడ కూడా ఉన్నాయి 34 సీట్లు వస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కాపు కమ్యూనిటీ ఓటింగ్ వన్ వే జరగలేదు కొన్ని ప్లేసెస్ లో. కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు అనుకున్న అంటే పర్సెంటేజ్ 75% ట్రాన్స్ఫర్ అయితే ఛాన్స్ ఉండేది, కానీ ఆ స్టేట్ అక్కడ 60% ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇప్పుడు ఈ ఏరియాస్ లో బెనిఫిట్ పొందింది ఎవరంటే జనసేన బెనిఫిట్ పొందుతుంది, కానీ టీడీపీ బెనిఫిట్ పొందలేకపోతుంది. ఎలా అంటే జనసేన బెనిఫిట్ ఎలా పొందుతోందని మీరు అనుకుంటున్నారు? దానికి మీకున్న అంటే సార్, సౌత్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ వల్ల కాపు కమ్యూనిటీ ఓటింగ్ అంతా జనసేన పోటీ చేసేదో జనసేనకు వెళ్ళిపోయింది సార్, అందులో అనుమానం ఏంటి. అయితే ఈ అదర్ కమ్యూనిటీ ఓటింగ్ కూడా కొంత అట్రాక్ట్ చేయగలిగారు వాళ్ళు. దాని వల్ల ఈ ఇమేజ్ ఈ ఏరియన్స్ వల్ల జనసేనకు బెనిఫిట్ ఎక్కువ. ఐ మీన్ టీడీపీకి అంత ఫేవరబుల్ గా లేదు ఓటింగ్ అక్కడ. కొన్ని ఏరియాస్ లో ఏమైందంటే జనసేన వాళ్ళు బీజేపీకి, ఐ మీన్ టీడీపీకి, టీడీపీ వాళ్ళు జనసేనకి ఓటు వేయలేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అన్ని నియోజకవర్గాలు ఒక్కలాగా లేవు, ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కలాగా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే అక్కడ కదా కనీసం ఒక 13-14 సీట్లు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మూర్తి గారు